ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అమ్మ లైఫ్ ఎట్టిపోతుందో అర్థం అవుతలేదురా. అవురా, నాకు కూడా దొడ్డికి పెడుతుంది నిన్నట్టుండి. అడ్డమైన కానీ గుద్దలకు వచ్చేదాకా తింటే దొడ్డికి పెట్టదా ఇక. ఎలిగిపోతాంది ముఖం, ఏమైందిరా? బాబు అది నాకు పెళ్లి సెట్ అయిందిరా. ఏంది పిల్ల? పెళ్లి, పిల్లలు, పాల డబ్బాలు, డైపర్లు, బేబీ ఆయిల్, అబ్బో సెట్ రాయిగ లైఫ్. రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఇప్పుడు పెళ్ళేందిరా, అసలు వచ్చి పిల్లలకి అవుతారు. అద్దదు పెళ్ళదు పేరనవద్దు. నా మాటిని బతుకుంటూ లపాకి నుంచుకుందాంరా. లప్పాకి నుంచి కూడా ఏంద్రా లతుకుల్లా మనిషి మా తాత వట్టకాయ మీద ఏంటి కవరా? ఆ గుద్ద కింద 20 దాటినాయి. పెళ్ళద్దు పేరంట వద్ద అంటే ఇంకా 4 రోజులు అయితే మొగుడు ఇడిచిపెట్టిన మంగ ఆంటీ కూడా ఉంచుకోదు నన్ను. అయినా నీకెవర్రా పిల్లనిచ్చేది? నాకేం తక్కువ దుబ్బతుల్లా. ఆ చింత కింద సునంద అంటే నేను చెప్తావురా మరి. మళ్ళీ ఆంటీ అనకురా చెవుట్లని అన్ని నా తలంతో తెంకపోయినట్టు పెళ్లి పెట్టుకొని మళ్ళీ ఆంటీ అంటూ చూడంటే నా కుంప కొల్లేరు అవుతుందిరా. ఇవరకే కాక పెళ్లి అవుతుంది. కట్నం గట్టిగానే తెంగుతానట్టున్నావుగా. అయినా ఈయనకి పిల్లనిచ్చుడు ఎక్కువ, కట్నం కూడా ఇస్తారా? పిల్ల మంచిగా ఉంటుందారా మరి? ఈడే గాడిద గుద్ద ముఖం వేసుకొని ఉంటాడు. ఓ పని చేయురా, అంగుతా తాపుకోకుండా వచ్చి నువ్వుకురా ఇక నన్ను. అప్ప పెళ్లి అవుతుందిరా అంటే కట్నం ఎంత, గుడ్డిదా నడ్డిదా, గుద్దలు వేలు పెట్టుకో, వట్టలు పట్టుకో అని లంజ గుద్ద మాటలు తెంగుతారు అందరు. ఇక పెళ్లి అయిన తర్వాత కలుతూనే కలవను, ఇప్పుడే దావత్ చేసుకుందాంరా, ఏమంటారు? నాకు దావత్ ఇయ్యలే, చేతులు ఉచ్చబోయాలని లంజ గుద్ద నాటకాలు తెంగకూరు విన్నారా? నాకైతే ఒక కాటన్ బీర్లురా. మంది పైసలు అనేసరికి పూకోలా తాగుతావు, మన పైసలు అంటే నేను నీళ్ళు తాగుతా, ఉచ్చ తాగుతా, థమ్స్అప్ తాగుతాను, తెల్లగాలు తాగుతాను. లంజోడుగా చెప్పనుకొని తెంగుతా నీ బిడిబిచ్చం కళ్ళు ఇద్దరు జాతి. ఉదాకిలోడు నువ్వు పార్టీ చేయకపోయినా మంచిదే కానీ గుడిగా గుడి గురిగినట్టు. అట్లయితే నాకు బ్రీజర్ రా. బ్రీజర్ ఎందుకు? మేము తాగిన తర్వాత ఉచ్చబోతాం. ఆ దాగు గుద్ద మూసుకొని 2 కాటాలు తీసుకుంటా తాగి చచ్చిపోరు ఇక. అదితి బీర్లే తాగుతా. ఇక పెళ్లి అయినాక నాకు దావత్ ఇయ్యలేదు, చేతులు ఉచ్చబోయేలా అంటే గుద్దల కట్టె నూకుతా. పోయి తెచ్చుకోపోయి మందు తెచ్చుకోపోయి నేను పైసలు కొడతా. అన్న 2 కాటాల బీర్లు అన్న. ఏమైనా తమ్ముడు ఈ మధ్య వయసు అతను బంద్ చేసిన తాగుడు? రోజు తాగడానికి ఏమన్నా టానిక్ తాగితే బలరానికి గుద్దల పురుగు మేసిన డప్పులలో తాగుతా. అదిగా తమ్ముడు రోజు వస్తలేవని. రోజు రానికి ఇదేమన్నా నేను ఉంచుకున్నా లపాకి. రేపటి నుండి మంచం వేసుకొని ఇన్నేమంటది. రేట్లు పెరిగినారా కొల్లిగా అంటే సురుగా అంటే 2 బీర్లు తాగడానికే గుద్దలకి దగ్గర పోలేళ్తాయి. పైసలు లేక నేను బిచ్చ ఎత్తుకుంటుంటే వయసుకి అత్తలేవు తమ్ముడు, అట్ట అత్తలేవు. రోజు రానికి ఏమన్నా బడా బర్ల కొట్టావా? వయసుకి ఎదురు ఈయన గుడి చేసుకొని వంట ఉంది. అయ్యో నీ కసిల గుద్ద కుక్క నూక అడుగుడు కూడా తప్పేరా నిన్ను. మీకేంది ఈ రోజు ఎవరు దొరుకుతాడా, ఎవరిని నూకుదామన్నట్టే చంపే బొత్తాలు వేసి మీ తహసీల్ తాలూకాల మా తాత ఎవడెప్పుడు తాగిపిస్తాడా పుక్కట్లా తాగాలని చూసుడే. ఫోన్ చేయడానికి పైసలు కొట్టమని సావు అంటే 6 నెలలు అంటావు. ఏ చెప్తున్నావు ఉత్సాగదారా నీకు? అరే ఇగో బీర్లు తీసుకున్నావు, స్కానర్ అంతా పైసలు కొట్టరా. అరే నా దగ్గర లిక్విడే ఉన్నదిరా, నువ్వు అచ్చనాకి ఇస్తుంది నేను. ఆడంపక తలుడు మిట్టకత మావ అన్నట్టు అద్దద్దు ఆడు ఏడు ఆడ కొట్టువాను. ఈ మాటకు మాత్రం పూట గదిలే అన్నట్టు మాట్లాడక నువ్వు. ఇప్పుడు నువ్వు పైసలు కొట్టలేదు అనుకో, చెట్టు కింద సునంద ఆంటీకి నీకు అలవాటు అని చెప్తున్నా. ఊరి నీ ఎక్కిరి గుద్దను ఎందుకు నువ్వు మళ్ళా సునంద అంటే అంటాడేవురా. ఇప్పుడు నువ్వు ఇట్లా తాగడానికి పైసలు కొట్టలేదు అనుకో, ఈ లంగపు కథలు మొత్తం పెళ్లి కూతురు అయ్యాక చెప్తున్నా. లేకపోతే బ్యానర్ కట్టిద్దనేది సునంద అంటే ఫిక్స్ పెట్టి ఏడ కట్టిద్దాంరా. పెళ్లి బాసు కట్టిద్దామా? కాదు ఫంక్షన్ హాల్ ముందట కట్టిద్దాంరా. గుద్ద ఎనిగిపోతుంది. ఎట్లుంటది రా బాబు? గుద్దాలుగా ఉంటది రా. చోటు పెట్టి సునంద 20 feet బ్యానర్. ఊరు లంజోడుగా మీరు మనసులో మానవరు కాలరా. వాళ్ళు అంజరా వాళ్ళు దెంగ కొట్టుబే. నా పెళ్లి పెటాకులు చేసేటట్టు ఉన్నారు కానీ మీరు మీ తాగుడు తాలికాల మా తాత. మరి అదే జోకులు నచ్చాయి నాకు. కొడుతున్నాగరా నీ కొల్లిని కొత్త కవర్గా నూక. అరే నేను ఒక బ్రీజర్ తీసుకో అన్న అని చెప్పు నేను బ్రీజర్ తీసుకుంటా అని చెప్పు రానికి. అలా బ్రీజర్ అంటారేం రా, బీర్లను గుద్దలు పోసుకుంటావారా?
అని కాలు సాపి గుద్దల తుఫాను ఉంచుతారా పొట్టిలా బీరు తాగురా అంటే బీజర్ అంటారు ఆడుకున్న పడకావు ఉత్తప్పుడైతే పిచ్చ గోర పట్టినట్టు పడతారు తాగిపి అని మళ్ళీ ఆడి కలిగినట్టు అలుగుతాడేమరా అని గుద్దలు పెట్టరు బ్రీజర్ అని జాతిందేంగా బ్రీజర్ అని చెప్తాడేవరా అదితి బీర తాగుతిగా అక్క గుద్దల తాగినాక నాకు బ్రీజర్ తీసుకోవాలి లౌడా తీసుకోవాలని గుడ్డు గురినట్టు గురిగితే బీర్సీగా గుద్దలు నొక్కితే చెప్తున్నా అద్దు పారా ఏం కాదు పా దారి తొందర రారి మా పొలం కాడికి రారి One hour later. అవురా అయినా నీకు పిల్లని ఎవడిస్తానరా నీ కథలను చూసి నీ చేతులు ఉత్సవ కూడా పోయేడు కూడా అనుకున్నా డ్రమ్ములు ఉన్నాయి ఫ్రిడ్జులు ఉన్నాయి గటేర్లు ఉన్నాయి మందు డబ్బాలు ఉన్నాయి నేను సావదెంగిన వారేసిన అడిగే దిక్కు కూడా లేదు తెలుసా అరే నాకు డౌట్ రా నిన్ను జావదేంగా గటర్లో వారైతే పెళ్ళైనాక 1 month కి ముక్కలు కోసి డ్రమ్ములలో నూకుతే పడుకున్నప్పుడు బండ మీద అయితే జావదెంగుతుంది కావచ్చు ఫస్ట్ నైట్ రోజు పాలల్లో గడ్డి మందు కలుపుతారు కావచ్చురా అట్లయితే తెల్లారిసరికి కట్టె సరుతాడు వీడు. ఫస్ట్ నైట్ రోజు బట్టలు పట్టుకొని విసుకుతే కీసు అంటాడు ఇలా అనవసరంగా తాగిపించినట్టు నచ్చి అరే ఇంకోటి అమ్మాయిని బుక్ చేద్దాం అరా బాబుగా అమ్మాయికి డబ్బులు దెంగ పెట్టుకునే బదులు మన పవన్ గా లేడవు బీరు తాగిపి తాగుతాడు వీడు ఒకడు ఇప్పుకోకరు అంటే గుద్దలేలు పెడతాడు అమ్మాయి అంటే పవన్ గాడు అంటాడు అమ్మాయి ఎందుకురా నీకే రా ఎక్స్పీరియన్స్ ఉంటదని పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలిరా అవురా అంగుతాడు నిజమే 2 బీర్లు తాగిపోతే తెల్లని దాకా కూడా ఉంటాడు నీతోనే అమ్మాయి ఏంది పవన్ గాడు ఏంది ఎవరు నూపుతారా మిమ్మల్ని తాపుకోసారి గుద్దల పురుగులు మెషిన్ లాంటి చేస్తారు ఏమైందిరా మీకు లంజోడక పెళ్లి పెట్టుకొని అమ్మాయి అంటావు మీరు పెళ్లి పేటాకులు చేస్తున్నారు గాని పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలిరా పూక ఈ పెద్దల పూకుంటది పొట్టి పడుకోవు పొట్టోనికి పుట్టాడు బుద్ధులు అన్నట్టు తాపుకో రుచి కోరుతావు ఎవరా పవన్ గాడు అట బీరు తాగిపి తంగుతాడట చెప్పు అనుకొని తెంగుతా నోర్మి దెంగే నేను పోతున్న పో మీతో సాతగా సావరాలని తాగుర్రా అంటే లంజ సోది పెట్టుకుంటా మీ ఫ్రెండ్ జాతిని దెంగ అట్లా అయితే అతిథి ఏడవకి ఆడిదడిగినట్టు ఏడవక్తి ఇవన్నీ మా అయ్యకు తెలిసినాయి అనుకో ఆతల వీకి 3 సురేష్ జావ దింగుతారా నన్ను ఏ ఉత్తునే అన్నంత తాగు నువ్వు తాగురా తాగు పంటలేవా అన్నాడు ఏ అద్దరా పెళ్లి సెట్ అయితే తాగుడు బంద్ చేస్తాను మా పిల్లకి మాట ఇచ్చిన ఇలా రేపు దొడ్డికి గుద్దైనా కడుక్కుంటానో అది కూడా మీ పిల్లకి చెప్తాను ఏ గుడిగా గుడినాడు నువ్వు తాగు ఎందుకు కొడతాను అబ్బా పెళ్ళి అయితే ఇంటికి కూడా రాకు రాడే దెంగేమంటావు కావచ్చురా A few moments later. పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నారా మరి నెక్స్ట్ మంత్ వచ్చిందిరా కట్నం ఎంతరా గట్టిగానే దెంగుతానట్టున్నావు కానీ కట్నం బండి అడుగుతానావా లేదా అరే నీకు ఎట్లాగో బండి పెడతారు కదా కొత్త బండి నీ పాత బండి నాకు ఇయ్యలేవురా నీ కాళ్ళందే పూక నోర్మి నీ పొట్టిలా బండి అట బండి నీ కాళ్ళందు తయారా నా బండికి నీకు ఎట్లాగో పెళ్లి అవుతుంది కదా ఆ చింత చెట్టు కింద ఉన్న సునంద అంటే నేను ఉంచుకుంటారా ఒకసారి అంగుతా తాపుకో కూడా వచ్చి నువ్వుకురా నన్ను మీ గుద్దని గుట్టని కకుర్రాదంగా మీ మనుషులకు గుద్దని ఇంటికట్రా అవరా పెళ్లి టైంకి రా మరి మధ్యాహ్నం 1 తర్వాత వచ్చిందిరా ఇప్పుడు నువ్వు తాళి కట్టేటప్పుడు దొడ్డి కత్తి ఎట్లారా నీకు అవరా నిజమే దొడ్డి కత్తి ఎట్లారా మరి గుద్దల మక్కకుండా పెట్టుకోరా పోతుంది దొడ్డికి రాదేం రాదు అది కాదు తడి బట్ట పెట్టుకోరా దొడ్డికి రాదు ఈ పెద్దల పూకు నీకు ఆగలేదు పూకుదలేదు నువ్వు నోరు మీరా మక్కకుండా పెట్టుకోరా దొడ్డికి రాదు తడి బట్టేంది మక్కకుండేంది దొడ్డికేంద్రా పుసుకున్న పాయింట్లు ఏరుకుంటే ఎట్లారా మరి నువ్వు అవురా నిజం ప్యాంట్లు ఏరుకున్నావు అనుకో ఇజ్జత్ మొత్తం మంటలు కలుతుంది నా మాటని 2 డైపర్లు వేసుకొని కూడా పెళ్లికి పోయేటప్పుడు అరే నాకు అప్పంచలు డౌట్ వస్తుంది నీకు పెళ్లి రోజు దొడ్డికి ఇట్లా పెట్టింది అనుకో ఎట్లరా మరి పెళ్లి చేసుకునేటోనికి దొడ్డికి వస్తుందారా ఉపాసం ఉంటారా గుద్దాకి లోడ తాగుడు తినుడు దెంగులాట ఇవే అవుతున్నాయి మీ బతుకంతా ఓని పెళ్లికన్నా పోయి రారా ఎప్పుడన్నా లోట పట్టుకొని పక్కకు కూర్చో ఎరువు పెట్టినప్పుడల్లా గుద్దగడియో శుభాన్ని పెళ్లి చేసుకుంటుంటే దొడ్డికి అత్త ఎట్లరా దొడ్డికి పెడితే ఎట్లరా మక్కకుండా పెట్టుకో తడి బట్ట పెట్టుకో మీకెందుకు రావన్నీ తాగిన కుక్క ఆయన దారి బుక్కినట్టు తాగుబోతులని అక్క మంచిగా చలికాలం వచ్చిందిరా ఆడు పెళ్లి చేసుకుంటాడు మన బతికేంద్రా మరి
గుర్తు చేయకరా దుఃఖం వస్తుంది నాకు ఏం పాపం చేసినవరా మనకి ఇట్లా అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. మీకు కూడా ఇట్లాంటి కచ్చర ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పటి నుండి వీడియోస్ వెంటనే వస్తాయి. ఇంట్లో ఫంక్షన్ ఉండే అందుకే వీడియోస్ లేట్ అయినాయి. డోంట్ వరీ గాయ్స్, ఇప్పటి నుండి కంటెంట్ అంటే ఏంటో చూపిద్దాం. బై గాయ్స్, సీ యూ సూన్.